చాలామంది తండ్రులు చేసే తప్పేంటి చెప్తున్నా, ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ న్యూస్ నేను చెప్తున్నాను. చాలామంది తండ్రులు చేస్తున్న తప్పు ఏంటంటే మంచల్లుడిని తేవాలి, మంచల్లుడిని తేవాలంటే అడుగుతున్నాను, మంచల్లుడు అంటే మీ మంచికి డెఫినేషన్ ఏంటి చెప్పండి. మంచల్లుడు అంటున్నారే, ఆ మంచల్లుడు అన్నదానికి డెఫినేషన్ ఏంటి? మంచల్లుడు అంటే చెప్పనా, ఎన్ఆర్ఐలు, ఐటీ సెక్టార్లు, చెప్పండి నాకు గుర్తురాట్లేదు, సాఫ్ట్వేర్లు, ఇంకా చెప్పండి గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఇది కదండి మంచల్లుడు అంటే. మంచల్లుడు అంటే ఇది, అంటే మంచల్లుడు అంటే చెప్పండి ఫైనాన్స్, పైసా ఉండాలంటే డబ్బులు ఎవరైతే ఉంటాయో అతడే మంచోళ్ళు. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటి చెప్పిన, ఈ మంచోళ్ళని డబ్బు వెనకాల పరిగెడుతున్న ప్రతి మామగాడికి తెలియాల్సిన విషయం ఏంటి చెప్పిన, ఆడు రాసి రంపాన్ని నెట్టేస్తాడు. డబ్బున్నవాడే మంచలుడు అనుకుంటే ఇటీవల కాలంలో జరుగుతుంది చెప్పిన, సుఖభోగాలతో, నేను అందరు ఎన్ఆర్ఐలను అంటలేదు, క్షమించండి, నేను అందరు ఎన్ఆర్ఐలను అంటలేదు, అంత స్థిరపడిన ఐటీ సెక్టార్లో ఉన్నవారిని అంటలేదు, బాగా సంబంధించిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు అంటలేదు. కానీ మెజారిటీ ఈ వింగులో జరుగుతుందని చెప్పిన, మెజారిటీ ఇలాంటి వాళ్ళు తాగుబోతు పార్టీలు అలవాటు ఎక్కువ వీళ్ళకి. వీళ్ళ ఆనందాలు ఎక్కడో తెలుసా, రాత్రులు తిరుగుతారు, కబ్బులు తిరుగుతారు, పబ్బులు తిరుగుతారు, వీళ్ళు ఆడామగా కానీ డ్యాన్సులు వెనకాల తిరుగుతారు. ఇంకా చెప్పిన అవసరమైతే ఇప్పుడు హైదరాబాద్లో తిరుగుతున్న చెడ్డ అలవాటు చెప్పిన, ఆడి బారి నీడు ఈడి బారి నాడు మార్చుకుని ఒక ట్రెండ్ కల్చర్ వచ్చిందంటే ఇది ఎన్ఆర్ఐలో ఒక మోక కల్చర్. ఇది నేను అందరి ఎన్ఆర్ఐలను అంటలేదు, అందరు డబ్బు ఉన్న వాళ్ళు అంటలేదు, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ చదువుల పేరుతో, ఐటీ సెక్టార్ల పేరుతో, సాఫ్ట్వేర్ సెక్టార్ల పేరుతో విచ్చలవిడితనం ఇప్పుడు పెరిగిపోయింది. వీడు కూడా ఆటోడే, వీడికి డబ్బు ఉంది, పార్టీలు ఉన్నాయి, మత్తు ఉంది, కానీ వెనకాల ఉన్న భార్యను మాత్రం పట్టించుకోకుండా తిరుగుతున్నాడు, చూడకుండా తిరుగుతున్నాడు. ఈరోజు కూడా చాలామంది చేస్తున్న తప్పదే, మంచలుడు అంటే ఏటి మంచలుడు? జాబ్ ఉంటే మంచలుడా నడుతాను, డబ్బుంటే మంచలుడా నడుతాను, అడిగిందల్లకుంటే మంచలుడా? మంచలుడు అంటే చెప్తున్నా, తనలో తన ఆనందం వెతికేవాడు మంచలుడు. ఏడి అలాంటి వాళ్ళు మీరు చూస్తారా? అలాంటి వాళ్ళని పట్టించుకుంటారా అని అడుగుతున్నా.